కాళేశ్వరం కమిషన్ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఈటెల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశా. రీడిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేమున్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా 16,500 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 2015లో ఆ అంచనాలు 38,000 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత 2015లో ఆ అంచనా 38,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. 3 బ్యారేజీ సిడబ్ల్యూసి రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టులు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి 63,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైంది. అయితే రైతుల డిమాండ్ మేరకు 82,000 కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్ కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను. మా బతుకు నిబద్ధతతో ఉంది. నేనేమీ చేయలేదు, నాకేమీ తెలియదు, అంతా వాళ్లే చేశారు. కేసీఆర్, హరీష్ రావు, ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్టు రీడిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో మేము అంటే హరీష్, తుమ్మల పేర్లు కూడా ఉన్నాయి. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్ట కాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు. 3 బ్యారేజీల వ్యయం 10,000 కోట్ల రూపాయల లోపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయట పెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును త్వరగా బయట పెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయట పెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్. ఆయనే బాస్. కొన్ని వందల సార్లు తన మానస పుత్రిక అని చెప్పారని ఈటెల మీడియాతో అన్నారు. ఏం పిలుస్తావు, ఏం పిలిచినా ఏముంటుంది? మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంట మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీరు చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా, అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది, నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది. చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది. నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు. ఎందుకు రిపోర్ట్లు బయటపెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు? నేను ఇక్కడ కూడా కోరుతున్నా. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయటపెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్ట కాల్చి మీదేసి వాటిగా రాజకీయ పబ్బం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో